హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఎలా ఉన్నాను అంటే ఇప్పుడు కొంచెం ఓకే అన్నమాట. నడుము నొప్పి ఉంది కానీ ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. మాట్లాడితే ఆయాసం వచ్చేస్తుంది, గట్టిగా మాట్లాడలేకపోతున్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 1 వీక్ అయినా కానీ అసలు స్ట్రాంగ్ అవ్వలేకపోతున్నా. నాది నేను గట్టిగా నిలబడలేకపోతున్నా, గట్టిగా ఇట్లా ఫాస్ట్గా ఏది చేయలేకపోతున్నా అనమాట. చాలా వీక్గా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే చెల్లె వాళ్ళు వచ్చిండ్రు కదా, 2 చెల్లెలు అయితే వెళ్ళిపోయిండ్రు. కవిత ఉండిపోయిందని చెప్పిన కదా. పాపం మమ్మీ కవిత ఇంకా నేను చేసే పనులన్నీ ఇక నేను సిక్ అయినా కదా, ఇక నేను ఇట్లున్నా కాబట్టి మొత్తము మమ్మీ కవితనే చూసుకున్నారు. కవిత సాంబార్ కోసం అన్ని సొరకాయలు కట్ చేస్తుంది. సొరకాయ మునక్కాయలు. మార్నింగ్ 7కే హనీ వెళ్ళిపోతుంది, 8:20 కల్లా కుట్టి బంటి వెళ్ళిపోతారు. అందుకే బాక్సులు అందాలి కదా. పాపం టిఫిన్స్ ఏం చేయలేదు ఇక మార్నింగ్ టైం, ఎందుకంటే ఇటు టిఫిన్ చేసి ఇటు అన్నం కూరలు వండేసరికి లేట్ అయిపోతుంది. అందుకే టిఫిన్స్ ఏం చేయలేదు, అన్నం కూరలే వండేస్తుంది. మమ్మీ ఏమో పాపం బయట మొత్తం. మమ్మీకి యాక్చువల్ చెప్పాలంటే నడుము నొప్పి ఆపరేషన్ అయింది. వినది, వద్దు మమ్మీ ఉండని అన్న, మొత్తం మట్టి మట్టి ఉంది అని చెప్పేసి చీపురు బట్టి మొత్తం కడిగేస్తుంది. మొత్తము కంప్లీట్గా 1 వీక్ నుంచి వాళ్ళే చూసుకుంటున్నారు. మమ్మీ ఉన్న చెల్లె పిల్లల్ని రెడీ చేయడము, జడలు వేయడము, ఏదైనా కానీ. ఇక్కడ సొరకాయలు మునక్కాయలు అన్నీ కట్ చేసింది. ఇంతకుముందు దోసకాయ ఉంది కదా, అది పచ్చడి కోసం చేస్తుంది అనమాట. అయితే పచ్చడి తర్వాత చేస్తే, ఇప్పుడు పప్పు అయితే ఫస్ట్ చేస్తే మన బాక్స్లోకి అందుతుంది అని అంటే ఫస్ట్ సాంబార్ చేస్తుంది అనమాట. ఆ రోజు నాకు ప్రొసీజర్ చేస్తారు అనే టైంలో నేను బెడ్ పైన ఇట్లా పడుకొని ఉన్నా. డాక్టర్ వచ్చి 5 టైమ్స్ ప్రిక్ చేసిర్రు. డాక్టర్కి కాలేదు. నేను మస్తు ఏడుస్తున్నా నొప్పితోటి. బంటి వచ్చిండు. మమ్మీ ఒకసారి వచ్చి ఏడవకు బిడ్డ అని చెప్పి ఏడ్చుకుంటా మమ్మీ బయటికి వెళ్ళిపోయింది. బంటి వచ్చిండు. నేను ఏడుస్తూ ఉంటే చూసి వాడు కూడా ఏడ్చుకుంటా, ఏడవకు మమ్మీ తగ్గిపోతుంది అని అనుకుంటూ వెళ్ళిపోతే ఎంత ఏడ్చినో తెలుసా అసలు. వాడు చిన్నోడే అయినా కానీ వాడికి అర్థమైపోతుంది, అంటే మమ్మీ ఏడుస్తుంది, మమ్మీ బాధపడుతుంది అని. వాడు కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు అసలు వీడియో క్యాప్చర్ చేయలే కానీ మస్తు బాధ అనిపించింది ఆ రోజు అయితే, హాస్పిటల్ ఉన్న రోజు. ఇంకా చెల్లె మొత్తం అన్ని వంట పనులు చూసుకుంటుంది. హనీకి బస్సు వస్తా అని చెప్పినా కదా 7 o'clockకే. ఇంకా మమ్మీ అయితే హనీకి జడలు వేసేస్తుంది. మమ్మీ చెల్లె వాళ్ళకి జడలు చిన్నప్పుడు వేసేది కదా, అట్లా మమ్మీకి వచ్చు అనమాట వేయడము. చాలా బాగా వేస్తుంది. మమ్మీ జడలు వేసేస్తుంది హనీకి. బస్సు 7:20 కల్లా ఇట్లా వచ్చి హారన్ కొడుతూ ఉంటుంది. కానీ బస్ డ్రైవర్ అంకుల్ అయితే చాలా మంచోరండి. అంకుల్ ఒక 5 minutes ఇట్లా జడలు వేసుకుంటున్నా, అంకుల్ ఒక 5 minutes తింటున్నా అంటే సరే అమ్మా అని అసలు ఏమన్నాడు. నాకు 3 కదా, లేట్ అవుతుంది అని చెప్పేసి అంకుల్ ఏ రోజు కూడా కోప్పడాడు. బంటిని లడ్డు లడ్డు అని పిలుస్తాడు. లడ్డు ఇంకా రాలేదా, లడ్డు రావట్లేదా, ఏమైంది లడ్డు అని పిలుస్తూ ఉంటాడు అనమాట. బస్ అంకుల్ అయితే చాలా మంచోడు. ఇక్కడ హనీ వెళ్ళిపోతుంది ఇక, మమ్మీ జడలేసింది కదా. చెల్లె అయితే సేవ్ పెట్టిస్తుంది. ఎప్పుడైనా సరే ఈవినింగ్ స్నాక్స్కి తెలుసు మీకు చాలాసార్లు చెప్పిన, ఈవినింగ్ స్నాక్స్కి కారమే సంబంధించిందే పెడతా. స్వీట్ చాలా తక్కువ యూజ్ చేస్తాను నేను ఇంట్లో. స్వీట్ అనేది ఎక్కువ అసలే యూజ్ చేయ. చెల్లెకి చెప్తున్నా అనమాట కవిత, ఇంకో యాపిల్స్ ఏమో మార్నింగ్ టైంలో పెట్టేరా, కట్ చేసి పెట్టకు ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి. యాపిల్స్ ఏమో మార్నింగ్ కడిగి అట్లనే పెట్టేసి, సేవ్ ఏమో ఈవినింగ్ టైంలో అని చెప్పేసిన. ఈవినింగ్ టైంలో అన్ని స్నాక్స్, చెకోడీస్, అప్పాలు, మురుకులు, పిండి పదార్థాలకు సంబంధించినవి ఉంటాయి కదా, అవన్నీ ఈవినింగ్ టైంలో ఉంటాయి. నా స్నాక్స్లో మీరు ఎక్కువ గమనించవచ్చు, ఎక్కువ స్వీట్కి సంబంధించినవి ఏముండే.
బస్ వచ్చింది. ఇంకా హనీ అయితే వెళ్ళిపోతుందన్నమాట. కవిత వాళ్ళకి ఏం కావాలన్నా చేసి పెట్టింది. పిన్ని మాకు పానీపూరి కావాలి, తినబుద్ధి అవుతుందంటే అప్పటికప్పుడే పానీపూరి చేయడం, పూరి తింటాం పిన్ని అంటే పూరి చేసి పెట్టడం. మస్తు చూసుకుంటారండి చెల్లెలు. ఇద్దరు చెల్లెలు జగిత్యాలకు వెళ్ళిపోయినా కానీ రోజు ఫోన్ చేయడం, ఎట్లున్నావు అక్క, తగ్గిందా, మంచిగా తిను, మంచిగా ఉండు. వాళ్ళిద్దరు ఫోన్ చేయడం, డాడీ ఫోన్ చేయడం, తమ్ముడు ఫోన్ చేయడం. తమ్ముడు అసలు మనసున పట్టలేదట వాడికి. వాడు మళ్ళీ వచ్చి చూసిపోయాడు అనమాట, అక్కకి ఇంకా తగ్గట్లేదని. ఖుషి అప్పుడే లేచి వచ్చి ఇంకా వాళ్ళ మమ్మీ దగ్గర వచ్చి ఉంటే దానికి జుట్టేస్తుంది అనమాట. ఇక్కడ సాంబార్ అయిపోయింది కదా, చల్లారుస్తుంది సాంబార్ని. అయితే కొంచెం చల్లారినాక పెడితేనే మంచిగా ఉంటుంది మధ్యాహ్నం వరకు. అట్లనే వేడివేడిగా పెడితే ఆ అన్నంలో నుంచి వాటర్ వచ్చి అంత వాటర్ అవుతుంది. మొత్తం పప్పు కూడా అంత ఇటో బుడ్డిపోయినట్టు అవుతుంది. బాగా వేడి పెడితే అన్నము కర్రీ పప్పు. ఇక్కడ బంటిని మమ్మీ లేపుతుంది, వాడు అస్సలు లేవట్లేదు. 8 అవుతుంది, లేనానా లేట్ అవుతుంది అని మా మమ్మీ లేపుతుంది అనమాట. ఇంకా చెల్ల అయితే అన్నం పెట్టిస్తుంది. నేను చెప్పిన అనమాట, కవిత సాంబారు వాళ్ళకి సపరేట్గా పెట్టాలరా, సాంబార్ ఒక దిక్కు, రైస్ ఒక దిక్కు పెట్టాలి, అయితేనే వాళ్ళు తింటారు మంచిగా అని చెప్పిన. ఇంకా అందుకే రైస్ అయితే ముగ్గురికి పెట్టేస్తుంది. సాంబార్ ఉన్న రోజు కడుపు నిండా తింటారు. ఆ పెద్ద గిన్నె ఉంది కదా, అది దాని గిన్నె నిండా చేసింది ఆ రోజు అయిపోతుంది. అంత కడుపు నిండా తింటారనమాట. ఇంకా ఇక్కడ సాంబార్ కూడా పోసేస్తుంది. మునక్కాయలు ఎక్కువ పెట్టద్దు, స్కూల్లో పెడితే టీచర్స్ అలో చేయరంట. ఎందుకంటే పిల్లలు ఒకరిని చూసి ఒకరు అడుగుతారు కదా మునక్కాయలు, ఇక చూస్తారని చెప్పేసి ఎక్కువ మునక్కాయలు పెట్టద్దు, సొరకాయలే పెట్టాలి. ఇంక ఇక్కడ వాళ్ళ పిన్ని మమ్మీ వేస్తా అన్నది కానీ మమ్మీ నువ్వు లేట్ అవుతుంది, నేను వేస్తా ఫాస్ట్గా అని చెప్పేసి కుట్టికి చెల్లనేమో జడేసేస్తూ ఉంటే మమ్మీ ఏమో తినిపిస్తుంది. టిఫిన్ ఏం చేయలేదన్నారు కదా, టిఫిన్ ఏం చేయలేదండి పాపం. ఇటు వీళ్ళని చూసుకుని వాళ్ళని చూసుకునేసరికి పాపం వాళ్ళిద్దరికి అయిపోతుంది. ఎంత అయినా కానీ ఎంత చేస్తారు, పొద్దున్న లేవడం, ముగ్గురిని సదరడం, పంపించడం అని అంటే లేట్ అవుతుంది కదా. అందుకే ఇక్కడైతే లేచిండు. అమ్మమ్మ కానీ కవిత పిన్ని కానీ స్నానం చేపిస్తుందిరా అంటే అస్సలు వద్దు, నువ్వే చేపియాలని ఒకటే మంకు పట్టిండు. ఇంకా సరే మమ్మీ ఏమో నువ్వు ఎట్లా చేపిస్తావు నాన్న అది ఇది అన్నా కానీ ఇక మెల్లగా పోయి వాడికి కూర్చొని స్నానం చేపించిన. చెల్లెనేమో అన్ని బెడ్షీట్లు మడత పెట్టేస్తుంది, అన్ని చెద్దర్లు అవి ఇవన్నీ తీసేస్తుంది అనమాట. ఊడ్చేద్దాం అక్క అని చెప్పేసి ఇంట్లో సర్వం ఈచ్ అండ్ ఎవ్రీ పని మొత్తం చెల్లె ఉన్న మమ్మీ చూసుకున్నారనమాట. ఇక్కడ ఇంకా వాడేదో అంటే వాడిని నేనేదో అనుకుంటూ వెళ్ళిపోతున్నా. కుట్టి అంటుంది వాళ్ళ సాంబార్ కదా అందుకే కడుపు బాగా టైట్ అయ్యేదాకా తింటా అని చెప్తుందనమాట. మమ్మీ తినిపిస్తూనే ఉంది. అటు ఇటు చేసి ఇంకా వాడికి నేనే రెడీ చేసిన. రెడీ అయితేనే ఉన్నాం, అటు ఇటు చేస్తూనే ఉన్నాం. బస్ వచ్చేసింది. ఇక్కడైతే ఇంకా కుట్టి ఊరికొచ్చి పిన్ని బస్ వచ్చింది అని చెప్తుంది. ఇంకా చెల్లె ఆ రోజు వెళ్ళిపోతుంది అనమాట. ఇక వాళ్ళతో అంటుంది, వీడు ఏం చేసిండు, పోయేటోడు పోక ట్రైన్ ఏదో ఇరగొట్టిండు, అది నాకు తీసుకొచ్చి ఇస్తున్నాడు, సెట్ చేయమంటున్నాడు. అది నేను సెట్ చేసి ఇచ్చేదాకా వాడు పోలేదు. ఇక సెట్ చేసినాక అప్పుడు వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత పోరా అని అంటే నువ్వు రా అని నన్ను పిలుస్తున్నాడు. నేను రాలేను నాన్న, నేను 2-3 అడుగుల కంటే ఎక్కువ వేయలేకపోతున్నా అనమాట. ఇంకా చెల్లెనే వెళ్ళేసి బస్ ఎక్కిచ్చేసింది. వాళ్ళని అయితే చూస్తున్నారు కదా, బంటి పోను అని ఏదోటి అటు చేసి ఇటు చేసి రెడీ చేసి అయితే పంపించేసినాం. కుట్టి ఫస్ట్ ఊరికిపోయి ఎక్కేసింది. ఇంకా చెల్లె కూడా అన్నది కదా, అక్క నేను వచ్చి 1 వీక్ అవుతుంది కదా, నేను కూడా వెళ్ళిపోతా అక్క, ఇంకా ఉండాలనే ఉంది కానీ ఇక కొంచెం ఇక ఎట్లుంటుంది నీకు తెలుసు కదా అక్క అనేసరికి సరే నాని వెళ్ళు అని చెప్పేసిన. ఇక ఇక్కడ దోసకాయ పచ్చడి చేస్తుంది. ఆ దోసకాయలు తెచ్చి 15 రోజులు అయిపోయింది.
నా హెల్త్ బాగాలేక నేను అవి ఫ్రిడ్జ్లో అట్లనే పెట్టేసిన, ఇవాళ చేద్దాం రేపు చేద్దామని చెప్పేసి. ఇక చెల్లైతే ఇక్కడ మిర్చీలు, దోసకాయ పచ్చడిలో మిర్చీలు టమాటాలు వేసి చేసింది, చాలా బాగుంది. ఇంకా చెల్లె వెళ్ళడానికి అయితే బ్యాగ్ సర్దేసుకుంది. అట్లనే ఇంకా కొంచెం ఖుషికి తినిపించేసి అది కూడా తినేసి ఇంకా రెడీ అయిపోయింది. ఆటో బుక్ చేయక్క అని అంటే సరే అని చెప్పి ఆటో బుక్ చేసిన. అంతలోనే ఆటో వచ్చింది. ఇంకా రెడీ అయ్యి వెళ్తూ ఉంటే లోపల నాకు ఎంత దుఃఖం వస్తుందో తెలుసా. ఇప్పుడు వచ్చిన చెల్లి మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి చాలా లోపలనే మస్తు బాధపడ్డా. ఇంకా చెల్లి అయితే వెళ్ళిపోయింది అన్నమాట. చెల్లి నిజం తెలుసా అండి, పెళ్ళైన తర్వాత ఒక 3 times కూడా వచ్చిందో లేదో పాపం, మస్తు మిస్ అవుతాం మేమైతే. ఇక్కడికి అసలు రాదు తను, ఎప్పుడో ఒకసారి. ఇంకా చెల్లి అయితే వెళ్ళిపోయింది. ఈవినింగ్ హనీకుట్టి వాళ్ళు వచ్చిన తర్వాత పాపం మొత్తం వెతికిండ్రు, కవిత పిన్ ఉంది, ఖుషి ఉందని చెప్పేసి. ఎంతైనా కానీ అనిపిస్తుంది కదా, పోతా అంటది కానీ పోదు, దాక్కుంటారు వీళ్ళు అని. ఊకే నేను వీడియోస్ తీస్తా కదా, అట్లా అనుకుని చూసిండ్రు. తర్వాత పోయిందనగానే చిన్న బుచ్చుకున్నారు మొహాలన్నీ. మొత్తం ఇంకా నేను చేసే పనులన్నీ మొత్తం మమ్మీ ఉన్న చెల్లి అన్నీ చూసుకొని, నా 3 పిల్లల్ని వాళ్ళే చూసుకున్నారనమాట. నాకు ఏ కష్టం లేకుండా చూసుకున్నారు. ఇది అన్నమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపైతే హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ ఏమంటారో చూడాలి. మరి దేవుడి దయ వల్ల అన్నీ మంచిగా ఉన్నాయి, మీరు బాగున్నారు అని చెప్పాలని కోరుకుంటున్నా. కాకపోతే ఎనర్జీ లేదు కదా, మంచి బలమైన ఫుడ్ అయితే తీసుకోవాలి ఇక.